కశ్మీర్ అందాలు టీవీలో, యూట్యూబ్లో, సినిమాలలో చూసిన తర్వాత నాకు కూడా అక్కడికి వెళ్ళాలి అనిపించింది. ఆఫీస్కి 15 రోజులు సెలవులు రావడంతో వెంటనే ఫ్యామిలీతో పాటు బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని అన్ని గ్యాడ్జెట్స్ ఛార్జింగ్ పెట్టుకొని నా కొత్త స్కార్పియో కార్లో వెంటనే బయలుదేరాము. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అయితే ఈరోజు మనం కాశ్మీర్ ట్రిప్ స్టార్ట్ చేసేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 7:16 అలా అవుతుంది. ఈరోజు డేట్ వచ్చేసి 13th ఏప్రిల్ సండే. అఫీషియల్గా మనం కాశ్మీర్ ట్రిప్ అయితే మొదలు పెట్టేస్తున్నాం. జస్ట్ ఇప్పుడు ఇక్కడ నాసిక్లో మా అపార్ట్మెంట్లోనే ఉన్నాం. స్టార్ట్ అవ్వబోతున్నాము. ఫ్యామిలీతో పాటు వెళ్తున్నాను. ఒకసారి అందరూ హాయ్ చెప్పండి. ఇప్పుడు మనకి కాశ్మీర్ వెళ్ళటానికి 3 రూట్లు చూపిస్తున్నాడు. అందుట్లో ఫస్ట్ వచ్చేసి ఇండోర్ వెళ్ళటం, ఇండోర్ నుంచి మన గ్వాలియర్ నుంచి ఢిల్లీ అలా వెళ్ళిపోవటం. ఇంకొక రూట్ వచ్చేసరికి ఇండోర్ వరకు వెళ్తాము, కానీ ఉజ్జయిన్ రూట్లో జైపూర్ వెళ్ళిపోయి అటు నుంచి వెళ్ళిపోయి ఒక రూట్ చూపిస్తున్నాడు. మూడోది ఒక రూట్ చూపిస్తున్నాడు. అందుట్లో ఏంటంటే వడోదర అంటే గుజరాత్, మనం రాజస్థాన్ ఎంటర్ అయ్యి తర్వాత పంజాబ్ ఎంటర్ అవుతాము. జైపూర్ రూట్ అయితే ఆల్రెడీ నేను చూస్తున్నాను. నేను స్పితి రైడ్ చేసినప్పుడు జైపూర్ రూట్లో వెళ్ళున్నాను. అందుకోసం ఈసారి ఏంటంటే వేరే రూట్లో వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేశాను. అదే మనకి 3 రూట్ అని చెప్పాను కదా, బికనీరు, తర్వాత అమృత్సర్, తర్వాత జమ్మూ, ఆ రూటులో వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. అందరు జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. చలో. ప్రస్తుతానికి బికనీర్ అయినా పెట్టేశాము, కానీ బికనీర్ దాకా వెళ్ళలేము నాకు తెలిసి. ఎందుకంటే 1100 కిలోమీటర్స్ దాకా ఉంది. చూద్దాం, ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్దాం. హడావుడేం లేదు, ప్రశాంతంగానే వెళ్తాము. ఇప్పుడు ఇది వచ్చేసి దీన్ని గంగాపూర్ రోడ్ అంటారు, మేము ఉండే ఏరియా అనమాట. ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది 34. కారు మీద పడిందా? మొత్తం పోయింది. అయ్యో, ఈ వ్లాగ్ చేసే గొడవలు చూసుకోలే, పడింది. అది పడిందా? మనమే కారు ముందుకు తీసుకెళ్ళాం మర్చిపోయి. గుజరాత్లోకి ఎంటర్ అవబోతున్నాం ఇప్పుడు మనం. ఇది మహారాష్ట్ర గుజరాత్ చెక్ పోస్ట్. ఇప్పుడు మనం గుజరాత్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, గుజరాత్ పోలీస్ అని రాస్తుంది. ప్రస్తుతానికి 70 కిలోమీటర్స్ అయింది. 70 కిలోమీటర్స్కి మనకి గుజరాత్ బార్డర్ వచ్చేసింది. నా దమన్ బ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది, ఈ రూట్లోనే వెళ్ళింది. అప్పుడు మనం సేమ్ రూటే కదా అని నేను షూటింగ్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్కి ఆగుదామా? మా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కావాలంటున్నారు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆగుదాం. కొంచెం ఇది ఘాట్ రోడ్ లాగా ఉంది. ఇది దిగంగానే ఒక హోటల్ వచ్చింది. చూడండి ఎన్ని ట్రక్స్ ఉన్నాయి, అసలు విపరీతంగా వస్తున్నాయి. చిన్న ప్రాబ్లం వచ్చింది. ఒక బ్యాగు ఇంటి దగ్గరే మర్చిపోయాము, పార్కింగ్లో పెట్టాము బ్యాగు. అదే అక్కడే మర్చిపోయి వచ్చేసాము. టైం వచ్చేసి 10:39 అవుతుంది. ఇప్పటివరకు 100 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. 100 కిలోమీటర్ డ్రైవ్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఆగాము. అక్కడ ఆగి నేను బ్యాగులు ఊరికే అట్లా ఏదో ఒకటి అవసరమై చూస్తుంటే
అది కనపడలేదు. అది ఎక్కడుందని అడిగితే ఆ బ్యాగ్లో బ్లాక్ కలర్ బ్యాగ్ అనమాట, అందులో ఉందని చెప్పేసి చెప్పారు వీళ్ళు. ఆ బ్యాగ్ కోసం వెళ్తుంటే బ్యాగ్ కనపడలేదు. అప్పుడు గుర్తొచ్చింది, పొద్దున బ్యాగ్లన్నీ సర్దేటప్పుడు పార్కింగ్లో ఆ బ్యాగ్ పెట్టాము. అందుకోసం ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము ఇంటి దగ్గరికే. మళ్ళీ 100 కిలోమీటర్స్ వెనక్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు మొత్తం 200 కిలోమీటర్స్ ఇక్కడే అయిపోద్ది. చూడాలి మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనేది చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆలోచిద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం అనేది. మళ్ళీ మా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసాము. బ్యాగ్ తీసుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటనేది చూడాలా. సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఇచ్చామన్నారు. సెక్యూరిటీ గార్డ్ మరి ఎక్కడైతే లేడు, ఎక్కడ ఉన్నాడు మరి. ఎక్కడ ఉంది? లోపల ఉందా? 194 కిలోమీటర్స్ నడిపాము. టైము 4 hours 27 minutes డ్రైవ్ అయింది ఇప్పటి వరకు. ఇంకా సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది చెప్తాను, మళ్ళీ ఏం చేద్దాం అనేది. సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉంది బ్యాగ్. ఆ బ్యాగ్ తీసుకొని ఇప్పుడు ఇంకా కార్లో పెట్టుకొని నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ప్లాన్ చూడాలి. మరి టైం ఆల్రెడీ 12:10 అయిపోయింది. ఇప్పటికి 4.5 hours డ్రైవ్ అయింది. ఇదిగోండి ఇక్కడ ఉంది బ్యాగ్. ఇది ఈ బ్యాగ్ మర్చిపోయాము. ఈ బ్యాగ్ మర్చిపోవటం వల్ల ఇంత ప్రాబ్లం అయింది మనకి. మొత్తం ఈరోజు 200 కిలోమీటర్స్ మొత్తం వేస్ట్ అయిపోయింది. బ్యాగ్ ఇప్పుడు కారులో పెట్టుకొని చూద్దాం ప్రోగ్రామ్ ఏం చేద్దాం అనేది. డోర్ తీయమ్మా. డోర్ లోపల పెట్టేసి. ట్రిప్ చూడండి 194 అయింది ఇప్పటికి. దాన్ని 0 చేస్తున్నాను. ట్రిప్ ఏని కూడా మళ్ళీ 0 చేసుకోవాలి. శ్రీనగర్ పెట్టేశాను డైరెక్ట్గా. 1 day 11 hours అని చూపిస్తున్నాడు. రూట్ వచ్చేసరికి ఇదిగోండి, ఇది ఉజ్జయిన్. మేము ఫస్ట్ అనుకుంది ఈ రూట్ వెళ్దాం అనుకుని వెళ్ళింది. ఈ రూట్ అనుకుంది అహ్మదాబాదు, తర్వాత ఈ మౌంట్ అబు, ఈ రాజస్థాన్, ఇది బికనీరు, అటు సైడ్ నుంచి పంజాబ్, ఆ రూట్ అనుకుంది ఫస్ట్. అయితే ఇప్పుడు రూట్ మార్చేసాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ గూగుల్ మ్యాప్స్ ఏ రూట్ అయితే చూపిస్తుందో ఆ రూట్లో వెళ్దాం అనుకుంటున్నాము. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ 2 రూట్లు ఉన్నాయి. అయితే ఇండోర్ వరకు, ఇండోర్ అవుట్స్కట్స్ వరకు సేమ్ రూటు. ఇండోర్ అవుట్స్కట్ దగ్గర నుంచి ఇండోర్ రూట్లోంచి దేవాసు, తర్వాత షాజాపూరు, గునా, శివపురి, గ్వాలియరు, ఆగ్రా, మథుర ఇట్లా వెళ్ళి ఢిల్లీలో ఎంటర్ అయ్యి ఢిల్లీ బయట నుంచి మళ్ళీ 2 రూట్లు ఎక్కడ కలుస్తున్నాయి, చండీగఢ్ దగ్గర కలుస్తున్నాయి. అయితే గూగుల్ మ్యాప్స్ ఈ రూట్ చూపిస్తుంది. ఈ రూట్ ఏంటంటే మనకి కోటా మీదుగా, కోట అవుట్స్కట్స్లోంచి వెళ్తుంది. రత్లాము, ఇది దారు, రత్లాము ఇట్లా వెళ్తుంది. ఇది కోట, సావారు, అల్వారు అట్లా వెళ్ళి మొత్తం మీద ఫైనల్గా అది చండీగఢ్లో మొత్తానికి రూటు ఒకటే అయిపోతుంది. ప్రస్తుతానికి మేము ఈ రూట్ తీసుకుందాం అనుకుంటున్నాం. వాడు ఏదైతే చూపించాడు ఆ రూట్. మనకి ఎదురుగా కనిపించేది ముంబై ఆగ్రా హైవే అనమాట.
ఇది ముంబై ఆగ్రా హైవే. అంటే మనం నాసిక్ నుంచి ఇప్పుడు ముంబై ఆగ్రా హైవే ఎక్కుతున్నాము. ఇటు రైట్ సైడ్ వెళ్ళిపోతే ముంబై వెళ్తాము. ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్ళాలి. ఇది డైరెక్ట్గా ఆగ్రా వెళ్ళిపోద్ది. ఒకటే హైవే, ఇంకా మనం అటు ఇటు తిరగక్కర్లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోతే ఆగ్రా వెళ్ళిపోతాము. ఇక్కడేమో టెంపరేచర్ 39 degrees చూపిస్తుంది. మీరు ఎదురుగా చూడండి ఒకసారి, మేఘాలు ఎట్ట వస్తున్నాయో. నాకెందుకో బాగా నల్లగా కప్పుకొని వస్తుంది. వర్షం ఏమైనా పడుతుంది ఎదురుగా. రైట్, ఎండాకాలంలో వర్షం పడుతుంది మనకి. ఇక్కడ ఫుల్గా ఉంది. ఏమ్మా, ఇక్కడ ఫుల్గా పడుతుందా వర్షం? అదిగోండి ఎదురుగా చూడండి, మొత్తం కోపుగా ఎలా ఉందో. ఏదో పెన్సిల్ ముక్కు చెక్కినట్టు ఉంది కదా. వెళ్ళిలా పెన్సిల్ ముక్కు చెక్కినట్లేదు. ఈ హోటల్ రేణుకా ప్యూర్ వెజ్. ఇక్కడ మేము ఇప్పుడే జస్ట్ లంచ్ కంప్లీట్ చేసాము. ఆలూ పరోటాను వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము. టైం వచ్చేసి ఇప్పుడు 2:50 అవుతుంది. అంటే మనం మార్నింగ్ 7:15కి బయలుదేరితే ఇప్పుడు వచ్చేసి 2:50 అవుతుంది. ఈ 250 వరకు మనం కవర్ చేసిన కిలోమీటర్స్, అంటే మన కాశ్మీర్ ట్రిప్కి ఒరిజినల్గా 60 కిలోమీటర్స్. మామూలుగా అయితే టోటల్గా ఈరోజు మనం కవర్ చేసింది అయితే 260 కిలోమీటర్స్. కానీ 200 కిలోమీటర్స్ వేస్ట్ అయిపోయింది కదా. అది మనం వెనక్కి వచ్చేసాం కదా బ్యాగ్ మర్చిపోవటం వల్ల. అది ఈరోజు పరిస్థితి. చూద్దాం మరి. నాకైతే మరి ఇండోర్ వరకు కూడా వెళ్ళగలుగుతాం లేదో తెలియట్లేదు. ఎందుకంటే ఇండోర్ ఇక్కడి నుంచి ఇంకా ఒక 350 కిలోమీటర్స్ ఉంది. ఇదేదో క్యూబ్ స్టాప్ అని చెప్పేసి మన్పూర్ అనే ప్లేస్. ఇది ఇండోర్ నుంచి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. టైం వచ్చేసి 10-12 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ డిన్నర్ కంప్లీట్ చేసేసాము. అంటే యాక్చువల్గా మేము అనుకున్నామంటే ఉజ్జయిని వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. ఉజ్జయిని గూగుల్ మ్యాప్స్లో పెడితే ఇక్కడ నుంచి 104 కిలోమీటర్స్ ఉంది, ప్లస్ 2 hours అని చెప్తున్నాడు. టైము 10-12 అవుతుంది కాబట్టి 12 వెళ్ళిపోతాము. ఎట్లాగే ఇప్పుడు ఇక్కడ ఏదన్నా మనం హోటల్ వెతుక్కొని ఏదన్నా అక్కడ ఉండాలన్నా కూడా మనకి వెంటనే నిద్రరాదు కాబట్టి ఇంక డైరెక్ట్గా ఉజ్జయిని వెళ్ళిపోదాము. ఉజ్జయిని వెళ్ళిపోయి రేపు నెక్స్ట్ డే మనం మహాకాళేశ్వర దర్శనం చేసుకుందాం అన్నట్టుగా అనుకుంటున్నాము. చూద్దాం ఎంత టైం పట్టిద్దో. ఉజ్జయిని వచ్చేసరికి 484 కిలోమీటర్స్ అయింది. టోటల్ డ్రైవింగ్ టైం వచ్చేసరికి 9 hours 12 minutes వచ్చింది. యావరేజ్ స్పీడ్ 52 కిలోమీటర్స్. హోటల్ రూమ్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 2:15 అవుతుంది. ఇంకా రేపు పొద్దున ఇంకా దర్శనానికి బయలుదేరాలి.
ఎన్నింటికి లెగుస్తానో తెలీదు. 8 అవ్వచ్చు 9 అవ్వచ్చు చెప్పలేను. ఆల్రెడీ 2:15 అయిపోయింది కదా. అంటే ఇది టెంపుల్కి దగ్గరలోనే ఒక హోటల్ రూమ్ దొరికితే, అంటే సింపుల్ రూము, చాలా సింపుల్ బేసిక్ రూమ్ అనమాట. పొద్దున ఇష్యూ జరిగింది కదా, 200 కిలోమీటర్స్ అట్లానే వేస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా బ్లాగ్ ఇక్కడైతే క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా అసలు ఎనర్జీ లేదు. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.